తెలుగు భాషలో సంసోను డెలీలా వీడియో చిత్రం. ఇదిగో, గొడ్రాలు అనబడిన నీకు సంతానము కలుగుతుంది. నీవు ఒక కుమారుని కంటావు. అతని తలమీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ దేవునికి నాజీరు చేయబడినవాడు. ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను అతడు రక్షిస్తాడు. సంసోను ఇటుగా వస్తున్నాడు, పారిపోండి. గొడ్రాలనైన నన్ను కనికరించి నాకు సంతానం ఇచ్చుచున్న ఇశ్రాయేలీయుల దేవుడు స్తుతింపబడునుగాక. నేను ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక దానిని చూసి ఇష్టపడ్డాను. ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయండి. సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోవుచుండగా ఒక ద్రాక్షతోటలో సింహమొకటి అతనిపైకి బొబ్బరించుచు వచ్చింది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చివేసెను. నేను గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాను. సంసోను, నీవు నాతో ఉండిపో, నేను నీకు సంతోషాన్ని ఇస్తాను. ప్రతిదినం మనిద్దరం సంతోషంగా ఉందాము. నీ వంటి బలవంతుడి తోడు దొరకడం నాకు ఆనందంగా ఉంది. నీలాంటి అందగత్తె నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఇద్దరం కలిసి ఇక్కడే ఉందాం, సరేనా? సంసోను, నీకు ఇంత బలం ఎక్కడ నుంచి వచ్చింది? నీ మహాబలం దేనిలో ఉంది? నిన్ను దేనిచేత కట్టి బంధించవచ్చునో నాతో చెప్పవా? నీవు నా తల జడలు 7 అల్లిక అల్లితే నేను సామాన్య మానవుని వలె బలహీనుడనైపోతాను. నీవు చెప్పేది నమ్మవచ్చా? మీరు త్వరగా రండి. సంసోను తన రహస్యాన్ని నాకు చెప్పేశాడు. మేమందరము ఇక్కడే ఈ మూలన మాటు వేసి ఉంటాం. దేవుని చేత అభిషేకించబడిన నన్ను ఇంత త్వరగా మోసగిద్దామనుకున్నావా? నన్ను ప్రేమించానంటావు గాని నీ మనసు విప్పి నీ గుండెల్లోని మాట చెప్పవెందుకు? నేను నా తల్లి గర్భము నుండి పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై క్షౌరము చేయించుకోలేదు. నా తల వెండ్రుకలు క్షౌరం చేస్తే నా బలం నాలో నుండి తొలగిపోయి సామాన్య మానవునిలా బలహీనుడనై పోతాను. హమ్మయ్యా, ఇప్పటికీ నీలోని రహస్యం బయటికి వచ్చింది. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడబోతున్నారు. మీరు అందరూ వచ్చేయండి. ఇతనికి ఉన్న తల వెండ్రుకల 7 జతలు కత్తిరించి వేయండి. సంసోను, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడబోతున్నారు. నేను ఎప్పటి ఎట్లు విరజిమ్ముకుంటాను అని అనుకున్నాడు గాని దేవుడు తనని ఏడబాసెనని అతనికి తెలియలేదు. అతన్ని బంధించి అతని కండ్లు 2 ఊడదీయండి. మనకు వినోదాన్నివ్వడానికి సంసోనును తీసుకురండి. ఇదిగో, ఇప్పుడు ఈ గ్రుడ్డివాడైన ఈ మహాబలశాలి మనందరి ముందు గొప్ప నాట్యం చేయబోతున్నాడు. మీరందరూ చూడండి. నా 2 చేతులతో గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను పట్టుకుని ఈ గుడిని పడగొట్టి వేస్తే ఇందులో ఉన్న ఫిలిష్తీయులు అందరూ చనిపోతారు. ప్రభువా, ఈ ఒక్కసారి నాకు బలం దయచేయుము. నేనును ఫిలిస్తీయులను చనిపోవుదుముగాక.